Hello everyone, welcome back. Welcome to the current affairs of 18th January 2024. Let's have the first one. Who is known as Desh Bandhu? ఎవరికి ఆ టైటిల్ ఉందండి? హీ ఈజ్ నన్ అదర్ దాన్ చిత్తరంజన్ దాస్ గారు. బేసిక్లీ ఇట్లా సమ్ పొలిటికల్ లీడర్స్కి ఈ టైటిల్స్ ఉండొచ్చు. నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి లీడర్స్కి ఇట్లాంటి టైటిల్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ నేషనల్ మూమెంట్ లీడర్స్, వాళ్ళతో పాటు ఇంకా వేరే లీడర్స్ వాళ్ళకి కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. చిత్తరంజన్ దాస్ గారు వచ్చేసి ఈయన బేసిక్లీ స్వరాజ్ పార్టీని స్థాపించినటువంటి ప్రముఖమైన వ్యక్తి. మేజర్గా మాసెస్ కోసం, అంటే ఎస్పెషల్లీ నేషనల్ మూమెంట్ ఆ టైం పీరియడ్లో ఈ మాస్ పీపుల్, అంటే మాసెస్ అంటే ప్రజలే, నథింగ్ బట్ వాళ్ళ కోసం అని చెప్పి స్వరాజ్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ డిపెండెన్స్ అని మీనింగ్, సెల్ఫ్ రూల్, దట్ ఈస్ లిటరల్ మీనింగ్ ఆఫ్ స్వరాజ్. ఆ పేరుతోనే ఆ పార్టీని ఏర్పాటు చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఈయన హీ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఈయన ముందుండి లీడ్ చేశారు. నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఈయన ఈ స్వదేశీ మూమెంట్లో మనం బ్రిటిషర్స్ కానీ వేరే దేశం వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ సర్వీసెస్ని అవైల్ చేయడం, ఇవన్నీ కూడా ఆపేసాం. దాంట్లో కూడా యాక్టివ్ పార్ట్ని ప్లే చేశారు ఈయన. అండ్ దీంతో పాటుగా ఫీమేల్ ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా విడో రీమ్యారేజెస్ కోసం ఎక్కువ పాటుపడినటువంటి వ్యక్తి చిత్తరంజన్ దాస్ గారు. లైక్ దట్ హీ ఈజ్ వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఆ విధంగానే ఆయన చేసినటువంటి సేవలకి దేశ్ బంధు అని టైటిల్ ఉన్నది. అంటే ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్కి ఆ పేరు, ఆ టైటిల్లో చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏ సో అండ్ సో పర్సనాలిటీ, మేబీ హిస్ పర్సనాలిటీ ఈజ్ సచ్, అందుకే ఆయనకు ఆ టైటిల్ ఇచ్చారేమో అని ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ బాలగంగాధర్ తిలక్ గారు వచ్చేసి ఈయనకి ఉన్నటువంటి టైటిల్ ఏంటండి? లోకమాన్య, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్ గారికి పంజాబ్ కేసరి అనే టైటిల్ అనమాట. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పేరులోనే ఉంది సర్దార్ అన్నది ఆయన టైటిల్. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇంకా వేరే టైటిల్స్ కూడా ఉన్నాయి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఆయనకే పేరు. బిస్మార్క్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నీ కూడా ఆయనకి పేరు. బిపిన్ చంద్రపాల్, ఈయన వచ్చేసి బెంగాల్ టైగర్. ఇట్లా టైగర్ ఉన్నటువంటి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మెడివల్ పీరియడ్లో టిప్పు సుల్తాన్, పోస్ట్ మెడివల్ పీరియడ్ టిప్పు సుల్తాన్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటండి? షేర్ ఏ మైసూర్. అట్లా మైసూర్కి షేర్గా ఆయన్ని అనేవారు అనమాట, టిప్పు సుల్తాన్ గారిని. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంకా వినోబా భావే తెలుసు కదండి, లైక్ భూదాన్ మూమెంట్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఆచార్య అన్నటువంటి టైటిల్ కలదు. మన మహాత్మా గాంధీ గారికి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి బాపు అన్నటువంటి టైటిల్, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి యాడ్-ఆన్స్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన భారతదేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి దేశ్ రత్న అన్నటువంటి టైటిల్ కలదు. ఈవెన్ మిల్కా సింగ్, వి ఆల్ నేమ్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్ప్రింటర్స్. ఆయనకి ఫ్లయింగ్ సిక్ బికాజ్ ఆఫ్ హిజ్ రన్నింగ్ స్పిరిట్, దానివల్లనే ఫ్లయింగ్ సిక్ అని ఆయనకి పేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి బ్రిటిషర్స్ అప్పుడు నైట్హుడ్ అనేటువంటి టైటిల్ని ఇచ్చారు. తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఆ టైటిల్ని వెనక్కి ఇచ్చేశారు బికాజ్ ఆఫ్ దట్ మ్యాసకర్ తర్వాత, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ తర్వాత
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి నైట్హుడ్ టైటిల్ని వెనక్కి ఇచ్చేశారు. ఇది చాలాసార్లు డిస్కస్ చేసాం, వెరీ ఇంపార్టెంట్. కవి గురు అన్నటువంటి టైటిల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉంది. సముద్రగుప్త ఈయన వన్ ఆఫ్ ద ఫెమిలియర్ రూలర్స్ డ్యూరింగ్ ఏన్షియంట్ పీరియడ్. సముద్రగుప్త గారికి నెపోలియన్ ఆఫ్ ఇండియా, అన్డిఫీటబుల్ అని దాని మీనింగ్, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఆయనకి బిరుదు. పిటి ఉషా గారికి అయితే ఆవిడ కూడా స్ప్రింటర్ ఓన్లీ, పయోలి ఎక్స్ప్రెస్ అని ఆవిడకి టైటిల్ కలదు. ఇందిరాగాంధీ గారికి ప్రియదర్శిని అన్నటువంటి టైటిల్ కాదు. కాళిదాస ఆయనకి షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్లో. రైట్, నెక్స్ట్ వన్. See the next one. Asia's largest civil aviation event, that is Wings India 2024, underway in which city? What is that city అంటే it is హైదరాబాద్. రీసెంట్గా 18th జనవరి నాడు స్టార్ట్ అయిందండి. 18th జనవరి నుంచి 21st జనవరి 2024 వరకు ఇది కొనసాగుతుంది. వింగ్స్ ఇండియా 2024. దిస్ ఇస్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్. అంటే మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన భారతదేశంలో తయారైనటువంటి లేదా ఇండిజినియస్లీ డెవలప్డ్ అవ్వచ్చు లేదా వేరే దేశం యొక్క సహాయం తీసుకొని తయారు చేసినటువంటి ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వాటి యొక్క ఎగ్జిబిషన్, డిస్ప్లే, అంటే యాజ్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్ కాబట్టి అక్కడక్కడ విన్యాసాలు చేస్తూ కూడా మనకి ఈ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కడ జరుగుతుందండి? బేగంపేట్ ఎయిర్పోర్ట్. దిస్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సిటిజన్స్ అండి, బట్ విఐపీస్కి వాళ్ళ కొరకు స్పెషల్గా బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా ఇట్ విల్ బి ఆల్ దోస్ ఈవెంట్స్ వర్ కండక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్. దీంట్లో మోర్ దెన్ 100 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 1500 డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య స్కిందియా గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. దిస్ ఈజ్ 4-day ఈవెంట్ అండి. థీమ్ వచ్చేసి కనెక్టింగ్ ఇండియా విత్ ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. దట్ ఈస్ ద థీమ్. దీని ద్వారా 20 ట్రిలియన్ ఎకానమీని జనరేట్ చేయొచ్చు సివిల్ ఏవియేషన్ ద్వారా. కాబట్టి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈవెన్ గ్లోబల్ కంట్రీస్తో మన భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, ఇది ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసేటువంటి అంశాలు, వాటన్నిటిని కూడా దీంట్లో డిస్కస్ చేయనున్నారు. ఈవెన్ ఇప్పుడు మన సివిల్ ఏవియేషన్లో 15% ఆఫ్ పైలట్స్ వాళ్ళు విమెనే ఉన్నారు. 15% ఆఫ్ పైలట్స్ ఆర్ విమెన్. ఈవెన్ 25 డిఫరెంట్ సైజులో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని డిస్ప్లే చేస్తారనమాట ఈ స్పెక్టాక్యులర్ ఈవెంట్లో. దట్ ఈస్ దిస్ వింగ్స్ ఇండియా. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ వన్ 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ నెదర్లాండ్స్? ఎవరు గెలుచుకున్నారండి? ఆర్ ప్రజ్ఞానంద. ఈ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ని వింబల్డన్ ఆఫ్ చెస్ అని పేరు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఇది నెదర్లాండ్స్లో జరిగింది రీసెంట్గా. ఆర్ ప్రజ్ఞానంద గారు ఎవరిని డిఫీట్ చేశారండి? జింగ్ లీరన్. ఈయన వచ్చేసి బేసిక్లీ ఫ్రమ్ చైనా. అండ్ డింగ్ లీరన్ వచ్చేసి ఫెమిలియర్ పర్సనాలిటీ, అంటే ఈ చెస్ టోర్నమెంట్లో ఎస్పెషల్లీ చైనా నుంచి హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ దాంట్లో ఈ ఆర్ ప్రజ్ఞానంద్ గారు ఈయన డిఫీట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ చెస్ టోర్నమెంట్లో ఈయన గెలుపొందిన తర్వాత ప్రజ్ఞానంద హీ హ్యాజ్ ఓవర్కమ్ ద రికార్డ్ ఆఫ్ విశ్వనాథన్ ఆనంద్. ఆయన రికార్డ్ని కూడా బీట్ చేసి ఈయన విజేతగా నిలిచారనమాట ఫ్రమ్ ఇండియాలో అయితే ఇప్పుడు ఈయన టైటిల్ వచ్చేసి నెంబర్ 1, వేరేస్ గ్లోబల్ లెవెల్లో అయితే నెంబర్ 11. అదేవిధంగా ఇదివరకు జరిగినటువంటి చెస్ టోర్నమెంట్స్లో ఎవరెవరు విజేతలుగా ఉన్నారు అని చూసినట్లయితే 2023 ఇయర్లో అనీష్ గిరి,
అనీష్ గిరి, నెదర్లాండ్స్. అనీష్ గిరి 2023లో ఆయన టైటిల్ విన్నర్గా ఉన్నారు. 2022లో అయితే నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఆయన టైటిల్ విన్నర్. నార్వే క్యాపిటల్ సిటీ ఏంటండి? ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. 2021లో ఎవరు టైటిల్ విన్నర్గా ఉన్నారండి? 2021లో జార్డన్ వ్యాన్ ఫారెస్ట్ ఫ్రమ్ నెదర్లాండ్స్. వీళ్ళు 2021 నుంచి ఇప్పటి వరకు టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ విన్నర్స్. రైట్, నెక్స్ట్ వన్. Who has become the first Indian in 35 years to beat a seeded player in Grand Slams? ఎవరు గెలుచుకున్నారు? సుమిత్ నంగల్. He has won. He is basically tennis player, and he has become the first Indian in 35 years to beat a seeded player. ఎవరిని డిఫీట్ చేశారు? అలెగ్జాండర్ బాబ్లిక్. హీ ఈజ్ వరల్డ్ నెంబర్ 27, 27వ స్థానంలో ఉన్నటువంటి అలెగ్జాండర్ గారిని డిఫీట్ చేసి సుమిత్ నాగల్ గారు ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఈ టైటిల్ని జస్ట్ డిఫీట్ చేశారు, అంటే సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా, ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఆస్ట్రేలియా ఓపెన్, గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్. ఇప్పటి వరకు కూడా ఎవరు థర్డ్ రౌండ్ కంటే ముందుకు వెళ్ళలేదు ఈ టైటిల్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్, నేను చెప్పేది ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇండియన్స్ ఎవరు కూడా థర్డ్ రౌండ్ దాకా వెళ్ళలేదు. బట్ ఈయన సెకండ్ రౌండ్కి వెళ్ళారంటే దట్ ఈజ్ రికార్డ్ బ్రేకింగ్గా చెప్పొచ్చు. కంప్లీట్గా ఇంకా ఛాంపియన్షిప్స్ అయిపోలేదు, బట్ స్టిల్ ఆ విధంగా ఈయన టాప్ 50 ప్లేయర్స్లోనే ఒక ప్లేయర్ అయినటువంటి అలెగ్జాండర్ బాబ్లిక్ గారిని డిఫీట్ చేసి ఇట్లా హీ హాజ్ బికమ్ ద సెకండ్ ఇండియన్ టు బీ ఇన్ దిస్ సెకండ్ రౌండ్. రెండవసారి ఈ సెకండ్ రౌండ్లో నిలిచినటువంటి ఇండియన్గా ఈయన ఉన్నారు. ఇది వరకు లైక్ థర్డ్ రౌండ్ వరకు ఎవరు వెళ్ళలేదు ఇది సింగిల్స్ ఈవెంట్లో, కాబట్టి ఈయన వెళ్ళడం అన్నది విశేషంగా మనం చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి? ఎవరు రచించారండి? చిత్రా బెనర్జీ, దివా కరుణి. బేసిక్లీ ఈ సుధామూర్తి, నారాయణమూర్తి వీళ్ళిద్దరూ కోఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీకి కోఫౌండర్స్. అదేవిధంగా సుధామూర్తి, షీ ఈజ్ బేసిక్లీ దిస్ టూ పర్సనాలిటీస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్. యూ ఆల్ మైట్ హ్యావ్ the teachings or the stories of Sudhamurthy garu on YouTube. చాలామంది మ్యాక్సిమం వినే ఉంటారు. దోస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ మోటివేటింగ్ కూడా కొన్ని సందర్భాల్లో. లైక్ దట్ షీ ఈస్ డౌన్ టు ఎర్త్ అండ్ హౌ షీ హ్యాస్ సపోర్టెడ్ హిమ్ సిన్స్ ఎర్లీ స్టేజెస్, సిన్స్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దేర్ మ్యారేజ్, ఎట్లా ఇప్పటి వరకు కలిసి ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, వీళ్ళు దే ఆర్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఆఫ్ మన యూకేపీఎం రిషి సునక్ గారి అత్తమామ కూడా వీళ్ళిద్దరు. ఆ విధంగా వీళ్ళ జర్నీ, అంటే వీళ్ళ ప్రీ మ్యారేజ్ డేస్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళ చైల్డ్హుడ్లో 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఏ విధంగా వాళ్ళు ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. ఈవెన్ సుధామూర్తి గారి కెరీర్, ఎడ్యుకేషనల్ కెరీర్ చూసినా దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అట్లా వాళ్ళిద్దరు ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఈ ఇన్ఫోసిస్ అన్నటువంటి టెక్నాలజీ ఈ కంపెనీని స్థాపించడం, దాన్ని ఇప్పుడు స్టిల్ అది సక్సెస్ని సాధించడం, ఇవన్నీ కూడా ఎలా జరిగాయి, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ లవ్ స్టోరీ గురించి, ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషనల్ ఇయర్స్ గురించి పుస్తకంలో ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్. ఇండియా ఈజ్ హోస్టింగ్ అ ఇయర్ లాంగ్ రామాయణ్ ఫెస్టివల్ ఫ్రమ్ వేర్ టు విచ్ ప్లేస్ అండి? న్యూఢిల్లీ నుంచి. ఇంకా ఆల్ అక్రాస్ ఇండియా 1 ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారనమాట. ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్. యు ఆల్ న్యూ దట్ January 22న రామ్ మందిర్, అయోధ్యలో రామ్ మందిర్ని అన్వేల్ చేయనున్నారు.
దాంట్లో భాగంగానే న్యూఢిల్లీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రామాయణ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయనున్నారు. అయితే వెన్ ఇట్ హ్యాస్ అన్వెయిల్డ్ దాని గురించి ఆ టెంపుల్ స్ట్రక్చర్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. నో నీడ్ టు వరీ. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అని అంటే ఎప్పటి నుంచి 18th Jan నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పురాణా కిలా ఈ ప్రాంతం నుంచి దీనిని స్టార్ట్ చేశారు. వేరే సిటీస్కి లైక్ లక్నో, అయోధ్య, వారణాసి ఈ సిటీస్కి కూడా విస్తరించున్నారు. ఇంకా దీంట్లో 7 different కంట్రీస్, 7 neighboring కంట్రీస్ మనకి కాంబోడియా, మలేషియా, లావోస్, థాయిలాండ్, శ్రీలంక ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నాయి అనమాట. పార్టిసిపేటింగ్ కంట్రీస్. రామాయణం ఎవరు రచించారండి? వాల్మీకి. సమ్ 200 BC ఆ టైం పీరియడ్లోనే ఆయన రచించారు, వాల్మీకి గారు. అయితే రామాయణ్ మేజర్లీ ఇట్ ఈస్ అబౌట్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ రామ సీత ఏ విధంగా ఆయన రావణాసురుడి మీద విజయాన్ని సాధిస్తారు. లైక్ ఆయన వైఫ్ని అపహరించినప్పుడు ఆ ప్రాసెస్లు, ఆవిడ్ని కాపాడుకునేటువంటి ప్రాసెస్లు, ఇంకా దానికంటే ముందు ఆయన ఎర్లీ చైల్డ్హుడ్ లైఫ్ అవ్వచ్చు, రాజ్యానికి ఆయన ఇచ్చినటువంటి విలువ, తండ్రికి ఆయన ఇచ్చినటువంటి మర్యాద, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒక కాంబోలాగా. అంటే దాంట్లో కాండాలు ఉంటాయి, కిష్కింధకాండ, సుందరకాండ, ఇట్లా డిఫరెంట్ కాండాస్ ఉంటాయి. ఆ కాండాస్లో ఒక్కొక్క కాండకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఫేజ్లో సుగ్రీవుడు హెల్ప్ చేయడం, అట్లనే హనుమాన్ హెల్ప్ చేయడం, ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫెమిలియర్ పర్సనాలిటీస్, ఈవెన్ బ్రదర్ రిలేషన్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ, ఫ్రెండ్స్ యొక్క రిలేషన్షిప్ కానీ, ఇట్లా అన్నీ కూడా ఒక కాంబోలాగా ఈ రామాయణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ కదా? దాని గురించి అవగాహన కల్పించడం ఆ రామాయణ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి మేజర్ ఉద్దేశం. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యాక్టివ్ డ్యూటీ విన్నర్ ఆఫ్ మిస్ అమెరికా 2024? ఎవరు గెలుచుకున్నారండి? షీఈ్ మాడిసన్ మార్ష్. షీ హెస్ బికమ్ ద ఫస్ట్ యాక్టివ్ డ్యూటీ విన్నర్ అని ఎందుకన్నామనంటే షీఈ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్. యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్. అయితే షీఈ్ వర్కింగ్ ఎట్ ప్రెజెంట్. అట్లా వర్క్లో ఉండి కూడా ఈ మిస్ అమెరికా బ్యూటీ పెజెంట్స్లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచారు. కాబట్టి దట్స్ వాట్ మేక్ హర్ డిస్టింగ్విష్డ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా యాక్టివ్ డ్యూటీ సర్వీస్ పర్సన్ ఈ పెజెంట్ని గెలుచుకోవడం ఫస్ట్ టైం. అండ్ షీ ఈజ్ ఆఫ్ 22 year old అండి. 22 year old. అండ్ ఎక్కడ జరిగాయి అంటే ఆర్లాండో, ఫ్లోరిడాలో జరిగాయి. అదేవిధంగా ఈవిడ తైక్వాండోలో బ్లాక్ బెల్ట్. కరాటే, తైక్వాండో ఆల్ ఆర్ ద సేమ్ అండి, బట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ డిఫరెంట్. దీంట్లో టోటల్గా 51 కంటెస్టెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ దే టుక్ పార్ట్. రన్నర్అప్గా ఎవరున్నారండి అని అంటే ఎలీ బ్రూక్స్. షీ హాస్ బీన్ ద రన్నర్-అప్. షీ ఈజ్ ఫ్రమ్ టెక్సాస్. రన్నర్-అప్గా ఆవిడ నిలిచారు. రైట్. నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ బెస్టెడ్ విత్ అస్సామ్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, దట్ ఈస్ అస్సాం వైభవ్. హూ హ్యాస్ వన్ ఇట్? రంజన్ గొగోయ్ గారు ఇదివరకు మన ఇండియాకి 46th CGIగా పనిచేసినటువంటి వ్యక్తి రంజన్ గొగోయ్. బేసిక్లీ అస్సాం ఇచ్చేటువంటి సివిలియన్ అవార్డ్స్ అస్సాం వైభవ్ అండ్ నాట్ ఓన్లీ దట్ అస్సాం సౌరవ్, అస్సాం గౌరవ్. ఈ మూడు కూడా అస్సాంస్ హైయెస్ట్ లిటరరీ అవార్డ్స్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, నాట్ లిటరరీ అవార్డ్స్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. జస్ట్ లైక్ మనకి ఇండియా లెవెల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎలా అయితే ఉన్నాయో అట్లనే అస్సాం లెవెల్లో కూడా ఈ అస్సాం వైభవ్, అస్సాం సౌరవ్, అస్సాం గౌరవ్ అని చెప్పేసి సివిలియన్ ఆనర్స్ ఉన్నాయి. దాంట్లో వైభవ్ రంజన్ గొగోయ్ గారికి వచ్చింది. హిమాదాస్, షీ ఈజ్ ఫ్రమ్ స్పోర్ట్స్. అథ్లెట్ అయినటువంటి హిమాదాస్ గారికి అస్సాం సౌరవ్
అస్సాం సౌరవ్ టైటిల్ ఈవిడ గెలుచుకున్నారు. వేర్ యాజ్ దీంట్లో టోటల్గా 22 సివిలియన్స్కి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకా వీటిని ఎప్పుడు ప్రజెంట్ చేయనున్నారు, ఎప్పుడు అందజేస్తారండి అని అంటే 10th ఫిబ్రవరి నాడు వీటిని వాళ్ళకి అందజేయనున్నారు. ఫస్ట్ అస్సాం వైభవ్ అవార్డు ఎవరికి లభించిందండి? రతన్ టాటా గారికి మొట్టమొదటి అస్సాం వైభవ్ అవార్డు అందుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది? లాస్ట్ ఇయర్ వచ్చేసి డాక్టర్ తపన్ సాయికియా ఆయన అవార్డు అందుకున్నారు. అట్లా ఈయన అడ్వకేట్, ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే రంజన్ గొగోయ్ గారు హీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ జడ్జ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ నుంచి మొట్టమొదటి జడ్జ్, సిజేఐగా అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి జడ్జ్ అండ్ అడ్వకేట్. అంటే డిఫరెంట్ రంగాల్లో ఈయనకి లా అండ్ జస్టిస్లో, స్పోర్ట్స్లో, డిఫరెంట్ పర్సనాలిటీస్కి, లిటరేచర్లో, ఇట్లా ఒక రంగం అని స్పెసిఫిక్గా కాదండి, డిఫరెంట్ రంగాల నుంచి ఇట్లా పర్సన్స్ని ఐడెంటిఫై చేసి అస్సాం అవార్డ్స్ని అందజేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రేటెడ్ యాజ్ ద సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ఐటీ సర్వీసెస్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2024 గ్లోబల్ 500 ఐటీ సర్వీస్ ర్యాంకింగ్స్ బై బ్రాండ్ ఫినాన్స్? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ టీసీఎస్. రెండవ స్థానంలో టీసీఎస్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? ఎసెంచర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ మూడవ స్థానంలో ఏది ఉందండి? థర్డ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ ఉన్నది. ఎసెంచర్ వచ్చేసి నెట్వర్త్ $40.5 బిలియన్ ఇంత నెట్వర్త్. అండ్ వేరేజ్ టీసీఎస్ వచ్చేసి $19.2 బిలియన్, వేరేజ్ ఇన్ఫోసిస్ వచ్చేసి $14.2 బిలియన్. బేసిక్లీ ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే దీంట్లో ఆ పర్టికులర్ కంపెనీలో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క ఫినాన్షియల్ అనాలిసిస్ని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని అందజేస్తూ ఉంటారు. లైక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ ప్రీవియస్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఎసెంచర్ వచ్చేసి 2% ఇంక్రీజ్ అయింది. టీసీఎస్ 11% బెనిఫిట్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈవెన్ ఇన్ఫోసిస్ 9% ఇంప్రూవ్మెంట్. ఇదంతా క్లియర్. రైట్, నెక్స్ట్ రాసిన పట్టుడే. ద 9th పక్కే పగ హార్న్బిల్ ఫెస్టివల్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. నార్మల్గా మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేది నాగాల్యాండ్. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో December 1st నుంచి 10th వరకు సెలబ్రేట్ చేస్తారు. December 1st వాళ్ళ స్టేట్ యొక్క ఫౌండేషన్ డే. దాన్ని ఆ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తూ నాగా హెరిటేజ్ని హార్న్బిల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. వేరేజ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అసలు ఈ ఫెస్టివల్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారని అంటే జనవరిలోనే ఉంటుంది ప్రతి ఇయర్ కూడా. 2015లో మొట్టమొదటిసారి దీన్ని సెలబ్రేట్ చేశారు. బేసిక్లీ నైషి అన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్. ఆ ట్రైబల్ గ్రూప్ పీపుల్ వాళ్ళు ఇనీషియల్లీ హార్న్బిల్ హంటర్స్గా ఉండేవాళ్ళు. హార్న్బిల్ని హంట్ చేసేవాళ్ళు హంటర్స్. తర్వాత కన్జర్వేషనిస్టులు అయ్యారనమాట వాళ్ళే. ఈ హంటర్స్ ఏ విధంగా కన్జర్వేషనిస్టులు అయ్యారు అన్నటువంటి దాని గురించి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. కన్జర్వేషన్ చెయ్యాలి, హంటర్స్గా ఉండకూడదు, దానివల్ల జరిగేటువంటి నష్టాలు, దాని గురించే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ వచ్చేసి 18th జనవరి నుంచి 20th జనవరి వరకు 20 Jan అంటే 3 రోజులు దీన్ని సెలబ్రేట్ చేస్తారు ఫెస్టివల్. రైట్, నెక్స్ట్ వన్. షార్ట్ న్యూస్. LIC has overtaken SBI as the most valuable PSU. Bernardo Arevalo has sworn in as the president of Guatemala. Rohit Sharma created history by becoming the first batsman to score 5 centuries in T20 internationals. Rao Inderjit Singh has launched MPLAD's e-Sakshi mobile app for revised fund low mechanism under MPLAD scheme. NPCI International has tied up with Google Payment Services for global extension of UPI. CM of Odisha has inaugurated Sri Mandir Parikrama, also known as Jagannath Heritage Corridor project. S Bank has recently launched WinFin Smartfin for digital supply chain
finance solution. Quick revision. India and Surat declared the joint cleanliness cities of India as part of Swachh Sarvekshan Awards. India topped the medal table in Asian Shooting Championships 2024. Yoshimi Yamashita became the first female referee at Asian Cup. She is from Japan. Indian Post Payments Bank has achieved over 8 crore customers in financial inclusion milestone. M.J. Akbar authored the book titled Gandhi, A Life in 3 Campaigns. India and Japan have conducted joint exercise, that is Sahyog Kaizen of Chennai Coast. Lionel Messi and Aitana Bommati bagged Best FIFA Men's and Women's Player Award. Question of the day: who was the founder of Ramakrishna Mission? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.